హలో ఎవరివన్. ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ పోస్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి మే 15న ఒక నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. ముందుగానే చెప్పినట్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్కి ఒక స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేసి అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ కాల్ఫర్ చేస్తారు. అయితే ఫార్మసీ సబ్జెక్ట్ సంబంధించి ప్రిపరేషన్ ఎలా చేయాలి, సిలబస్ ఎలా ఉంటుంది, సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ ఎంతో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యూజువల్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ప్రిపరేషన్కి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ప్రీవియస్ ఎగ్జామ్లో ఇచ్చిన సిలబస్, ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఇచ్చిన క్వశ్చన్ పేపర్ అనలైజ్ చేస్తే ప్రిపరేషన్ చాలా హెల్ప్ అవుతుంది. 2018లో ఏపీపీఎస్సీ వాళ్ళు యూనివర్సిటీ పోస్టులకి ఒక టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియోలో ఆ టెస్ట్ యొక్క సిలబస్, సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నార్మల్గా ఏ ఫార్మసీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా మేజర్గా కొన్ని సబ్జెక్ట్స్ చాలా మేజర్గా ఉంటాయి. ఫార్మకాలజీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటిక్స్, ఫార్మకాగ్నసీ, ఇట్లాంటి సబ్జెక్ట్స్ మేజర్గా ఏ ఎగ్జామ్లో అయినా మేజర్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అయితే 2018 నోటిఫికేషన్లో సిలబస్ చాలా డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. అందులో కూడా మేజర్ సబ్జెక్ట్స్ ఇవే ఉన్నాయి: ఫార్మాస్యూటిక్స్, ఫార్మకాలజీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఫార్మకాగ్నసీ, జ్యూరిస్ప్రుడెన్స్. అయితే ప్రతి ఒక్క సబ్జెక్ట్లోని ఇండివిజువల్గా చాప్టర్స్ని, టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాస్యూటిక్స్ అని మెన్షన్ చేశారు. అందులో ఫిజికల్ ఫార్మసీ, ఫార్మాస్యూటికల్ బయోటెక్నాలజీ, డిస్పెన్సింగ్ ఫార్మసీ, కమ్యూనిటీ ఫార్మసీ, డోసేజ్ ఫార్మ్స్, కాస్మెటిక్స్, బయోఫార్మస్యూటిక్స్ అండ్ ఫార్మకోకైనెటిక్స్, ఇలా ఇండివిజువల్గా ప్రతి ఒక్క టాపిక్ని హెడ్డింగ్ ఇచ్చి దాంట్లో ఇండివిజువల్ టాపిక్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అదే కెమిస్ట్రీకి వస్తే ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీలో ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, మెడిసినల్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ మళ్ళీ సెపరేట్గా కూడా ఇవ్వడం జరిగింది. సో ఎవ్రీ టాపిక్లోని ఇండివిజువల్ టాపిక్స్ మెన్షన్ కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ ఫార్మకాలజీ. ఫార్మకాలజీలో చూసినట్టయితే ప్యాథోఫిజియాలజీ, ఫార్మకోథెరప్యూటిక్స్ అండ్ దెన్ ఫార్మసీ ప్రాక్టీస్, జనరల్ ఫార్మకాలజీ, ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఫార్మకాగ్నసీ జనరల్గా ప్లాంట్ బేస్డ్ అన్ని టాపిక్స్ ఇంక్లూడ్ చేశారు. బయోస్టాటిస్టిక్స్ కూడా ఒక యూనిట్ ఇవ్వడం జరిగింది. ఫైనల్లీ ఫార్మస్యూటికల్ జ్యూరిస్ప్రుడెన్స్ అండ్ లా అని ఒక యూనిట్ మెన్షన్ చేయడం జరిగింది. సిలబస్ మాత్రం చాలా ఎక్స్టెన్సివ్గా ఇవ్వడం జరిగింది. సెకండ్ వన్, యూనివర్సిటీ పోస్టులకి ఎగ్జామ్ లెవెల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఉంటుంది. సో పేపర్ కొంచెం టఫ్గానే ఉంటుంది. మీకు ఎంత టఫ్గా ఉంటుందో తెలియాలి అంటే 2018 నోటిఫికేషన్లో 899 మెంబర్స్ అప్లై చేశారు ఎగ్జామ్కి. ఆ పేపరు 180 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో 180 క్వశ్చన్స్ ఇచ్చి 3 hours ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. సో యూజువల్గా ఏపీపీఎస్సీ రూల్స్ ప్రకారం పేపర్ కండక్ట్ చేసేటప్పుడు ఎలా అంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఓపెన్ కేటగిరీకి 40%, బీసీ కేటగిరీకి 35%, ఎస్సీ ఎస్సీకి 30% పెడతారు, ఎస్సీ ఎస్టీకి 30% పెడతారు క్వాలిఫైయింగ్ మార్క్స్. సో అప్పుడు పేపర్ 1 120 మార్క్స్, పేపర్ 2 180 మార్క్స్, కలిపితే 300 మార్క్స్ ఉంది. అంటే ఓపెన్ కేటగిరీకి క్వాలిఫైయింగ్ 120 మార్క్స్, 40% అంటే. సో ఓవరాల్గా రిజల్ట్స్ చూస్తే ఓవరాల్గా అసలు మొత్తం అన్ని కేటగిరీస్ కలిపి హార్డ్లీ 9 to 10 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. అందులో అందరికన్నా టాప్ అతనికి వచ్చిన స్కోర్ ఎంతంటే 126 మార్క్స్. 120 క్వాలిఫైయింగ్, 126 వచ్చాయి అవుట్ ఆఫ్ 300. అర్థం చేసుకోండి ఎంత టఫ్గా ఉంది. అవుట్ ఆఫ్ 899 హార్డ్లీ 9 to 10 క్వాలిఫై అయ్యారు. సో పేపర్ ఎందుకు ఎంత తక్కువ మంది క్వాలిఫై అయ్యారంటే బికాస్ ఆఫ్ టఫ్నెస్, లెవెల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇండివిజువల్ సబ్జెక్ట్గా వెయిటేజ్ చూద్దాం. యాజ్ ఐ టోల్డ్ యూ, టోటల్ పేపర్లో 180 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 180 క్వశ్చన్స్లో హయ్యెస్ట్ క్వశ్చన్స్ కెమిస్ట్రీ నుంచి వచ్చాయి. కెమిస్ట్రీ నుంచి 53 to 54 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఓన్లీ కెమిస్ట్రీ అంటే ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్, మెడిసినల్, ఫార్మస్యూటికల్ అనాలిసిస్, వీటి నుంచి 53 క్వశ్చన్స్ రావడం జరిగింది. సెపరేట్గా బయోకెమిస్ట్రీ నుంచి కూడా అడిషనల్గా 10 క్వశ్చన్స్ వచ్చాయి. సో బయోకెమిస్ట్రీని కూడా కెమిస్ట్రీలో ఇంక్లూడ్ చేసుకుంటే ఆల్మోస్ట్ 64 క్వశ్చన్స్ వచ్చినట్టు కెమిస్ట్రీ నుంచి. నెక్స్ట్ ఫార్మకాలజీ నుంచి 52 క్వశ్చన్స్ వచ్చాయి. నా అండర్స్టాండ్ దిస్, ఈ 2 సబ్జెక్ట్స్ కెమిస్ట్రీ అండ్ కాలజీ కలిపితేనే ఆల్మోస్ట్ 110 to 115 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 180 వచ్చేసాయి. నెక్స్ట్ హైయెస్ట్ క్వశ్చన్స్ వచ్చింది ఫార్మకాగ్నసీ నుంచి. ఫార్మకాగ్నసీ నుంచి 35 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఫార్మాస్యూటిక్స్ ఒక 20 క్వశ్చన్స్ అండ్ దెన్ ఫార్మాస్యూటికల్ జ్యూరిస్ప్రుడెన్స్ నుంచి ఒక 10 క్వశ్చన్స్, టోటల్గా 180 క్వశ్చన్స్ అనమాట. అండర్స్టాండ్ దిస్, ప్రైమ్ సబ్జెక్ట్స్ ఫార్మకాలజీ, కెమిస్ట్రీ, ఫార్మాస్యూటిక్స్ అండ్ ఫార్మకాగ్నసీ, వీటి నుంచి 90% క్వశ్చన్స్ వచ్చేసాయి. ఓన్లీ జ్యూరిస్ప్రుడెన్స్ ఒక 10 క్వశ్చన్స్ రావడం జరిగింది. మిగతావన్నీ మేజర్గా 4 టాపిక్స్ నుంచే వచ్చేసాయి. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ, క్వశ్చన్ పేపర్ కొంచెం లాజికల్గా, అనలిటికల్గా టఫ్గా ఇచ్చారు. సో నెక్స్ట్ వీడియోస్ నుంచి క్వశ్చన్ పేపర్లో ఒక ప్రతి క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో ఐ హోప్ దిస్ విల్ బీ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.